గురుభ్యో నమః. రాహు 9వ భావంలో. జ్యోతిష్యంలో 9వ భావం అదృష్టము, విధి, మతము, జ్ఞానము, గురువుల సహాయము, దూర ప్రయాణాలు, తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు జీవితంలో వచ్చే పెద్ద అవకాశాలను చూపిస్తుంది. ఈ స్థానంలో రాహు ఉన్నప్పుడు జీవితం యొక్క మార్గం కొంచెం భిన్నంగా సాగడం ప్రారంభమవుతుంది. రాహు స్వయంగా అర్థం కాకుండా చేస్తుంది, రహస్యాలలో చిక్కు పెడుతుంది మరియు మనిషి లోపల ఒక ప్రత్యేక ఆలోచన సృష్టిస్తుంది. అలాంటప్పుడు రాహు 9వ భావంలోకి వచ్చినప్పుడు వ్యక్తి దృక్పథం, అతని ఆలోచన మరియు విశ్వాసం, అతని అదృష్టం ప్రతిదీ భిన్న మార్గంలో సాగడం ప్రారంభమవుతుంది. ఈ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రజలు కొత్త విషయాన్ని త్వరగా స్వీకరిస్తారు. విభిన్న రకాల జ్ఞానంపై ఆసక్తి ఉంటుంది. వారు కొన్నిసార్లు సంప్రదాయం నుండి దూరంగా తమ సొంత పద్ధతులు కనుగొంటారు. ఇక్కడ ఉన్న రాహు వల్ల వ్యక్తికి దూరదేశానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. తన కెరియర్ లేదా చదువు మరియు ఆధ్యాత్మిక కారణాల వల్ల బయట తిరగవచ్చు. కానీ ఈ స్థానం అంత సులభం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు రాహు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఎద్దడి తీసుకుపోతుంది. అదృష్టం కొన్నిసార్లు సాయం చేస్తే కొన్నిసార్లు అకస్మాత్తుగా ఓడిపోతుంది. మొత్తం మీద 9వ భావంలో రాహు ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సాధారణంగా ఉండదు. అతను ఏదో కొత్తది నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు, తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు మరియు ఏదో చేయడానికి కోరికతో ముందుకు సాగుతాడు. అతని ఆలోచన సామాన్యంగా ఉండదు. అందుకే ప్రజలు అతన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకా రాహు సరిగ్గా పనిచేసే సామర్థ్యం ఈ స్థానంలో వ్యక్తికి పెద్ద గుర్తింపు మరియు ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా ఇస్తుంది. సానుకూల ప్రభావాలు. కొత్త ఆలోచన మరియు భిన్నమైన దృక్పథం. ఈ స్థానంలో రాహు ఉండడం వల్ల వ్యక్తి ఆలోచన చాలా ముందుకు సాగుతుంది. అతని పాత పద్ధతులతో సాగడానికి ఇష్టపడడం మరియు కొత్త మార్గాలను సృష్టించే విశ్వాసం ఉంచుతాడు. విదేశీ యాత్ర మరియు పెద్ద అవకాశాలు. కొండలిలో రాహు 9వ భావంలో ఉంటే విదేశానికి వెళ్ళడం, దూర ప్రయాణం చేయడం లేదా బయటికి సంబంధించిన పనులు చేయడం వంటి అవకాశాలు పెరిగిపోతాయి. చాలామందికి విదేశాల్లో చదవడం లేదా అక్కడ పనిచేయడం వంటి అవకాశాలు పొందుతారు. ఉన్నత విద్యపై ఆసక్తి. వ్యక్తి చదువు, పరిశోధన లేదా లోతైన జ్ఞానంపై ఆసక్తి ఉంటుంది. అతని విషయం చాలా లోతుగా అర్థం చేసుకోగలడు, ముఖ్యంగా సాంకేతికత, మనస్తత్వ శాస్త్రము, రహస్యవాదం లేదా ఆధ్యాత్మిక సంబంధించిన రంగాల్లో. అదృష్టం యొక్క ప్రత్యేక సాయం. రాహు ఎక్కడ ఉంటే అక్కడ అకస్మాత్తుగా అవకాశం ఇస్తుంది. 9వ భావంలో ఉండడం వల్ల అది వ్యక్తి అదృష్టాన్ని విచిత్రమైన పద్ధతిలో ప్రకాశింపజేయగలడు. ఆశించిన చోటు నుంచి లాభం వస్తుంది. ప్రతికూల ప్రభావాలు. తండ్రి లేదా గురువు నుంచి అసమ్మతి. ఈ స్థానంలో కొన్నిసార్లు తండ్రి లేదా గురువు పెద్దల నుండి దూరం అపార్థాన్ని సృష్టిస్తుంది. వ్యక్తి సలహాలు వినడం తక్కువగా ఇష్టపడతారు. మతం లేదా విశ్వాసంలో ఆశ్రయత. రాహు వ్యక్తి సంప్రదాయం నుండి దూరంగా నడపడానికి బలవంతం చేయవచ్చు. ఇది లోపల ఏది నిజంగా సరైనదని గందరగోళం సృష్టిస్తుంది. అదృష్టంలో ఎద్దటిపాటు. అదృష్టం ఎల్లప్పుడూ మనకు మద్దతు ఇవ్వదు. చాలాసార్లు శ్రమ ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి లేదా ఆశించిన విధంగా ఉండదు. అవసరానికి మించిన ఆశలు. రాహు వ్యక్తి లోపల చాలా ఎక్కువ కోరికలు సృష్టిస్తుంది. కానీ విషయాలు ప్రణాళిక ప్రకారం జరగకపోవడం వల్ల నిరాశపడుతుంది. 9వ భావం రాహు యొక్క సులభ చర్యలు పరిహారాలు. తండ్రి మరియు గురువుల గౌరవం. రాహుని సంతింపడానికి సులభమైన మార్గం పెద్దల ఆశీర్వాదం పొందడం. దాని ద్వారా అదృష్టం స్వయంగా బలపడుతుంది. శనిదేవుడు మరియు సరస్వతి పూజ. శనివారం దీపం వెలిగించడం మరియు బుధవారం సరస్వతి దేవిని ప్రార్థించడం వల్ల రాహు తన ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. బియ్యము, నల్ల నువ్వులు లేదా నీలం బట్టలు దానం చేయడం. రాహు వలన ఏర్పడిన ఒత్తిడి తగ్గుతుంది మరియు మనసు తేలికపడుతుంది. ముఖ్యంగా శనివారం లేదా బుధవారం దానం చేయడం శుభంగా పరిగణించబడుతుంది. ధ్యానం మరియు మంత్రజపం. ఓం రామ్ రాహవే నమః మంత్రజపం రోజు లేదా బుధవారం, శనివారం చేయడం వల్ల రాహు గందరగోళం తగ్గుతుంది, మనసు మరింత స్పష్టంగా ఉంటుంది. తప్పుడు సహవాసాల నుండి దూరం ఉండండి. రాహు కొన్నిసార్లు వ్యక్తిని తప్పు మార్గం వైపు లాగుతుంది. మంచి సహవాసం ఉండడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా సహాయపడుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.